వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో రైతు భరోసా డబ్బులు జూన్ మాసం మొదలయ్యింది. రైతులందరూ పంట పొలాలకు వెళ్లే సమయం, తర్వాత పంటలు వేసే సమయం ఆసన్నమైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పేసి కూడా చాలా మందిలో సంగీతం. ఎందుకంటే గతంలో పడాల్సినటువంటి రైతు బంధు కూడా కేవలం 2 ఎకరాల వరకు రావడం, తర్వాత రాకపోవడం లాంటివి కూడా జరిగింది. సో మరి రైతు భరోసా నిధుల విడుదలకి డేట్ ఫిక్స్ చేసినట్లు కూడా తెలుస్తుంది. మరి ఇంకోటి, రైతు భరోసా కేవలం 5 ఎకరాల లోపు ఉన్న వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో వానాకాలం సీజన్ కి సంబంధించిన రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 26వ తేదీ నాడు, సో 26వ తేదీ నాడు ఖమ్మం జిల్లా అయినటువంటి మదిర డిప్యూటీ స్పీకర్ బట్టి విక్రమార్క నియోజకవర్గమైనటువంటి మదిరాలో విడుదల చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కాగా ఈ స్కీమ్ కింద దాదాపుగా 73 లక్షల మందికి, సో 73 లక్షల మంది రైతులకి ఎకరానికి 6,000 చొప్పున ఆర్థిక సాయం అందనుంది. ఈ మేరకు వానాకాలం సాగు కోసం 9,000 కోట్లు, సో 9,000 కోట్ల రూపాయలని విడుదల చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్టు తెలంగాణ కాంగ్రెస్ స్ప్లిట్ చేయడం అనేది జరిగింది. సో మరి గతంలో దాదాపుగా మనకి డిసెంబర్ లో కూడా రైతు భరోసా రావాలి, ఇది కేవలం 2 ఎకరాల వరకు మాత్రమే రావడం అనేది జరిగింది. సో దాదాపుగా 6,000 కోట్ల వరకు, 6,500 కోట్ల వరకు మాత్రమే విడుదల చేశారు. సో తర్వాత 3, 4, 5 ఎకరాల వరకు అయితే ఇంకా రైతు భరోసా రాలేదు. మరి ఇక్కడ 73 లక్షల మంది రైతులకి 9,000 కోట్లు విడుదల చేస్తా అన్నారు. మరి ఈసారైనా సరే అందరికీ రైతు భరోసా వస్తుందా, లేకపోతే కేవలం 1 ఎకరా, 2 ఎకరాలు, 5 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా వేస్తారా అన్నది అదొకటి క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఇంకోటి, ఇప్పటి వరకు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. సో మనకి దాదాపు ఎన్ని రైతు భరోసా డబ్బులు రావాలి? 5 రైతు భరోసా డబ్బులు రావాలి ప్రతి ఒక్క రైతుకి 5. ఎందుకంటే 6 నెలలకు ఒకసారి వేస్తారు కాబట్టి దాదాపుగా 5 విడతల వారిగా రైతు భరోసా రావాలి. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒకటి ఏంటంటే, ఒక రైతు భరోసా అది డిసెంబర్ లో వేయాల్సినటువంటి, అప్పుడు కేసీఆర్ హయాంలో విడుదల చేశారు. ఆ డిసెంబర్ లో వేయాల్సింది మార్చ్ లో రావడం అనేది జరిగింది. అదొక రకంగా బీఆర్ఎస్ వారి అకౌంట్ లో వేసుకుంటుంది. తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కేవలం 2 సార్లు మాత్రమే పర్ఫెక్ట్ గా రైతు భరోసా ఇచ్చారు. దాదాపు ఇంకా 3 విడతల వారిగా రైతు భరోసా అనేది ఇవ్వలేదు. సో ఈ 2 విడతలు, 3 విడతలు పైసలే దాదాపుగా 30,000 కోట్ల రూపాయలతోటి 2 లక్షల రుణమాఫీ చేసినామని చెప్పేసి చెప్పుకొస్తున్నారు అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ అలాగే భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఆరోపణలు. అలాగే బీఆర్ఎస్ రీసెంట్ కేటీఆర్ గారు ఎక్కడైతే రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు చెప్పారో అక్కడనే రైతు డిక్లరేషన్ సంబంధించి కూడా గతంలో వాళ్ళు ఏమి ఇస్తా అన్నారు, ఆ డిక్లరేషన్ లో ఏమేమి హామీలు ఇస్తా అన్నారు, తర్వాత ఎంతమందికి బోనస్ డబ్బులు వస్తున్నాయి, ఎంతమందికి కౌలు రైతులకు రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి, యజమానులకు ఎంతవరకు రైతు భరోసా వస్తుంది, ఎన్ని ఎకరాల వరకు వస్తున్నాయి అని చెప్పేసి దీని మీద కూడా వాళ్ళు రైతుల దగ్గర క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. సో మరి ఈసారి అయితే దాదాపుగా 73 లక్షల మంది రైతులకి 9,000 కోట్లు ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆమోదం తెలిపారు అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. మరి ఈసారి అయినా సరే అందరికి రైతు భరోసా వేస్తారా, లేకపోతే కేవలం 5 ఎకరాల వరకే వేస్తారా? చాలా సందర్భాల్లో కూడా వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు రేవంత్ రెడ్డి గారు అన్నారు, కేవలం 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వారికి రైతు భరోసా చాలు, అంతేగాని వందల ఎకరాలు ఉన్న వారికి రైతు భరోసా అవసరం లేదు అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పినటువంటి విషయం. మరి ఈసారి రైతు భరోసా ఎవరికి వేస్తారనేది చూడాల్సిన విషయం. అండ్ రైతు భరోసా విషయంలో, రైతు బంధు విషయంలో కేసీఆర్ బెస్టా, రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి బెస్టా? సో 12,000 రూపాయలు కాంగ్రెస్ సర్కార్ ఇస్తుంది, కేవలం 10,000 రూపాయలు కేసీఆర్ సర్కార్ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి సో ఇద్దరిట్లా ఎవరు బెస్ట్ అనేది కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.